ధనలక్ష్మి కటాక్షం కోసం ప్రయత్నించని వారు ఉండరు. ధనవంతుడిగా ఎదిగి సంపన్నమైన జీవితాన్ని గడపడానికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. ధనలక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి. శ్రీ సూక్తం. సంపద మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు లేదా శుక్రవారం రోజు శ్రీ సూక్తాన్ని చదవండి. ముడి ఉప్పు లేదా కల్లు ఉప్పు. నీటిలో కొంత కల్లు ఉప్పు, దీనినే సముద్రపు ఉప్పు అని కూడా అంటారు. నీటిలో కొంత సముద్రపు ఉప్పును కలిపి మీ ఇంటిని ఆ నీటితోటి శుభ్రం చేయండి. ఇది ధనవంతుడిగా సంపన్నుడిగా మారుస్తుంది. మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కొరకు ప్రధాన ద్వారం వద్ద నీటిని ఉంచడం. ఎల్లప్పుడూ సుఖ సంపదలతో ఉండడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన స్త్రీ తన ఇంటి యొక్క ప్రధాన ద్వారం వద్ద ఒక గ్లాసు నీరు పెట్టాలి. ధనలక్ష్మి కటాక్షం కోసం ఇంటిని శుభ్రపరచటం. అమావాస్య రోజున మీ ఇంట్లో నుంచి అనవసరమైన వస్తువులను తొలగించి పూర్తిగా ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిలో అగరబత్తిని వెలిగించండి. దీనివల్ల శాంతి శ్రేయస్సు కలుగుతుంది. ధనలక్ష్మి కటాక్షం కోసం హోమాలు. మీ ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రతి నెల పౌర్ణమి రోజున హోమం చేయండి. శాంతి శ్రేయస్సు ఆరోగ్యం సంపద మరియు ధనం పొందడానికి హోమం సామాగ్రిని ఆహుతి ఇచ్చేటప్పుడు ఓం అనే బీజాక్షరాన్ని పఠించండి. ధనలక్ష్మి కటాక్షం కోసం స్త్రీలను గౌరవించండి. ఒకవేళ ఎవరైనా వివాహిత స్త్రీ ఉదయం లేదా సాయంత్రం దైవారాధన సమయంలో మీ ఇంటికి వస్తే ఆ స్త్రీకి ఆతిథ్యం ఇచ్చి గౌరవించండి. దీని ద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి శాంతి సంపద డబ్బు ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతాయి. ఇంటి బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళండి. లక్ష్మీ దేవత చేత ఆశీర్వదించబడాలి అనుకుంటే మీ ఇంటికి ఉత్తి చేతులతోటి తిరిగి వెళ్ళవద్దు. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతికూల శక్తిని నిరోధించండి. ప్రతికూల శక్తిని తొలగించడానికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. ఉప్పుని మూసి ఉంచడం. సంపద మరియు శ్రేయస్సు పొందడానికి ఉప్పు కూజాను తెరిచి ఉంచవద్దు. లక్ష్మీ కటాక్షం కోసం ఇంటి ద్వారాలకు ఆయిలింగ్ చేయాలి. తలుపులు పొడిబారడం వల్ల వచ్చే ధ్వనిని నివారించడానికి తలుపులు మరియు కిటికీలకు నూనె రాయండి. ఇటువంటి ధ్వని భారీ ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు మీ ఇంటి శ్రేయస్సును భంగపరుస్తుంది. ధనలక్ష్మి కటాక్షం కోసం దాన ధర్మాలు చేయండి. దానం చేయడం ద్వారా సానుకూల ప్రభావం పొందడానికి సంపన్నంగా మారడానికి అవకాశం ఉంది. లక్ష్మీ కటాక్షం కోసం ఆవులు మరియు కుక్కలకు ఆహారం పెట్టండి. ధనలక్ష్మి కటాక్షం కోసం రావి చెట్టుకి నీరు పోయండి. మంచి అదృష్టం ఆరోగ్యం సంపద మరియు గొప్పతనాన్ని పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రావి చెట్టు యొక్క మొదళ్ళకి నీటిని పోయండి. ప్రతి గురువారం ఒక అరటి చెట్టుకి నీటిని సమర్పించిన తరువాత ఆ చెట్టు కింద స్వచ్ఛమైన వెన్నతోటి ఒక దీపాన్ని వెలిగించండి. అలాగే డబ్బు శ్రేయస్సు మరియు గొప్పతనాన్ని పొందడానికి శనివారం రోజున రావి చెట్టుకు పాలు మరియు బెల్లం కలిపిన నీటిని సమర్పించాలి.